హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో నేర్చుకుంటామంటే సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏందో నేర్చుకుంటాం అనమాట. ఈ వీడియోకి వెళ్ళే ముందు ఒకసారి మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నామో ఒకసారి రీక్యాప్ చూసి ఈ వీడియోకి అయితే వెళ్దాం అనమాట. మనం ఒకసారి ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే వేరియబుల్ అంటే ఏందో నేర్చుకున్నాం అనమాట. ఈ వేరియబుల్ అంటే ఏంటంటే ఇది లైక్ ఏ కంటైనర్. ఇందులో మనం వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే దీంతో పాటు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి అనమాట. ఈ వాల్యూస్కి మనకి ఒక్కొక్క టైప్లో డేటా అయితే ఉండడం జరుగుతుంది. మనం ఇందులో కామన్గా యూజ్ చేసే డేటా టైప్స్ వచ్చేసి స్ట్రింగ్, ఇంటీజర్, అలాగే ఫ్లోట్, అలాగే బూలియన్ అంటే ఏందో తెలుసుకున్నాం అనమాట. ఇందులో మనకి ఇంటీజర్ అంటే ఏంది, ఒక స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈ స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం డబల్ కోట్స్లో పెట్టడమే మనం స్ట్రింగ్ అని అయితే చెప్పుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంటీజర్ అంటే ఏంది, డెసిమల్ పాయింట్ లేకుండా పాజిటివ్ అలాగే నెగిటివ్ నెంబర్స్ని మనం ఇంటీజర్స్ అని అయితే చెప్తామని అయితే చెప్పడం జరిగింది అనమాట. అలాగే ఫ్లోట్ అంటే ఏంది, ఏదైతే నెంబర్కి మనకి డెసిమల్ పాయింట్ ఉంది, ఫ్రాక్షనల్ పాయింట్ అయితే ఉంటుందో దాన్ని మనం డెసిమల్ అని అయితే పిలవడం జరుగుతుంది. దాన్ని మనం ఫ్లోట్ అని అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే బూలియన్, ఈ బూలియన్కి వచ్చేసి మనకి 2 పాసిబుల్ అవుట్కమ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకటి ట్రూ లేదా ఫాల్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్లో టీ అలాగే ఎఫ్ అనేది మనకి క్యాపిటల్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి స్మాల్ ఇచ్చినాడైతే మనకి సింటాక్స్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. మనం దీని తర్వాత ఏం చేసినామంటే ఒక వేరియబుల్కి మనం ఒక వాల్యూ అనేది ఏ విధంగా అసైన్ చేయాలి అనేది నేర్చుకున్నాం అనమాట. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 10. దీనికి మనం 10 అనే వాల్యూ అనేది మన ఏజ్కి ఎలా అసైన్ చేస్తున్నాం, ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఈ ఈక్వల్ టు అనేది యూజ్ చేసుకొని మనం అసైన్ చేస్తున్నాం అని అయితే తెలుసుకున్నాం అనమాట. ఓకేనా. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇందులో మనకి వేరియబుల్స్, ఈ వేరియబుల్స్లో ఈ వాల్యూస్ అనేవి ఏ విధంగా అసైన్ చేయాలి, ప్రింట్ చేయాలి అనేది నేర్చుకున్నాం అనమాట. దీని తర్వాత ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ ఎక్స్ప్రెషన్స్లో మనకి ఆర్డర్ ఆఫ్ ఎవాల్యుయేషన్, ఏ విధంగా ఎవాల్యుయేషన్ చేయాలో నేర్చుకున్నాం అనమాట. మనం ముందుగా సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏందో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అనమాట. ఇక్కడ మనం తెలుసు కదా, ఇక్కడ ప్రోగ్రామ్ అంటే ఏంది, ఇన్స్ట్రక్షన్, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ మనం ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి సీక్వెన్స్గా ఇవ్వడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కంప్యూటర్కి మనం ఈ సీక్వెన్స్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే మనకి అన్డిజైర్ అవుట్పుట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అన్డిజైర్ అవుట్పుట్ అంటే ఏంటంటే మనకి కావాల్సిన అవుట్పుట్ కాకుండా వేరే అవుట్పుట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే మనకి ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయన్నమాట. ఓకేనా. ఈ సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్తో అయితే అర్థం చేసుకుందాం. మనం ఇక్కడ చూసినట్టయితే ఒక వేరియబుల్ని ఏ విధంగా డిఫైన్ చేయాలనో చూద్దాం అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఉంది కదా, ఇది ఫస్ట్ లైన్. కాబట్టి ఇది మనకి కంప్యూటర్కి ముందుగా ఎగ్జిక్యూట్ చేయడానికి ఇదైతే వెళ్తుంది అనమాట. ఓకేనా. ఈ లైన్ అయితే వెళ్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఈ వేరియబుల్ని ఏ విధంగా డిఫైన్ చేస్తున్నాం అంటే ఎప్పుడైతే మనం ఏజ్ అనే వేరియబుల్ని ఇచ్చామనుకోండి, ఓన్లీ ఏజ్ అని ఇచ్చినప్పుడు మనకి అది అనేది క్రియేట్ కాదనమాట. ఆ వేరియబుల్ అనేది మన మెమొరీలో క్రియేట్ కాదు. ఓకేనా. ఎప్పుడైతే ఆ వేరియబుల్కి అసైన్ చేస్తామో, ఏదైనా వాల్యూని అసైన్ చేస్తామో అప్పుడే మనకి ఆ వేరియబుల్లో క్రియేట్ అవుతుంది అనమాట. మన మెమరీలో క్రియేట్ అయ్యి దాంట్లో మనకి ఆ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఆ కంటైనర్లో ఆ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక్కడ మనం ఎప్పుడైతే ఫస్ట్గా మనం దానికి అసైన్ చేస్తామో ఒక వాల్యూని, అప్పుడే మనకి వేరియబుల్ అనేది మన మెమరీలో క్రియేట్ అయ్యి ఆ వాల్యూ అనేది ఆ వేరియబుల్లో స్టోర్ కావడం జరుగుతుంది. ఓకేనా. ఇది మన ఫస్ట్ స్టెప్. ఇప్పుడు సెకండ్ స్టెప్లో ఏం జరుగుతుంది, ప్రింట్ ఆఫ్ ఏజ్ అని ఉంది కదా. ఈ ఏజ్ అనేది మనం ప్రీవియస్గా ఇచ్చామా, అసైన్ చేసామా అంటే డిఫైన్ చేసామా అనేది చెక్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ ఈ ఏజ్ అనేది ప్రీవియస్గా ఉందా లేదని చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆ ఏజ్ అనేది ఉందనుకోండి, ఇప్పుడు ఆ ఏజ్లో ఏమైతే వాల్యూ ఉంటుందో అది మనం ప్రింట్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఈ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని. ఓకేనా. ఇప్పుడు ఏమైతే నేర్చుకున్నామో ఇది ఒకసారి మన విజువల్ స్టూడియోలో అయితే రన్ చేసి అయితే చూద్దాం అనమాట. మీరు కూడా నాతో పాటు అయితే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను ఈ VS కోడ్కి వచ్చినట్టయితే ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేశాను, index.py అనేది. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నాను. ముందుగా మనం ఒక వేరియబుల్ని అయితే డిఫైన్ చేద్దాం. ఇక్కడ నేను ఏజ్ ఈక్వల్ టు 10 అని అయితే ఒక వేరియబుల్ని అయితే డిఫైన్ చేశాను. డిఫైన్ చేసి ఇక్కడ డిఫైన్ చేయడం అంటే ఏంది, ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి ఏదైనా వాల్యూని అసైన్ చేయడం అనమాట. అప్పుడే మనకి ఈ వేరియబుల్ అనేది మన మెమరీలో క్రియేట్ అవుతుంది అనమాట. క్రియేట్ అవి ఆ ఏజ్ లోపల ఆ వాల్యూని అయితే స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను ప్రింట్ చేద్దాను, ప్రింట్ ఆఫ్ ఏజ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేసినట్టయితే ఇక్కడ నేను రన్ చేస్తున్నాను. రన్ చేసినట్టయితే మనకి 10 అనేది డిస్ప్లే కావడం జరిగింది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఈ 10 అనేది రావడం జరిగింది అనమాట. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ నేను మన స్లైడ్లోకి వెళ్ళినట్టయితే దీని తర్వాత మనకి కామన్గా వచ్చే మిస్టేక్స్ ఏందో చూద్దాం. అంటే కామన్గా మిస్టేక్స్ అంటే ఏంటంటే మనం కోడ్ని కరెక్ట్గా రాయడం ఎంత ఇంపార్టెంటో మనం ఆ మిస్టేక్స్ వస్తాయి కదా, ఆ మిస్టేక్స్కి వెళ్ళి నేర్చుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ అనమాట.
ఓకేనా. మనకి కరెక్ట్గా వచ్చింది అనుకోండి అవుట్పుట్, అందులో మీరు కొన్ని మిస్టేక్ చేయండి అనమాట. ఆ మిస్టేక్ చేసి అందులోకి వెళ్ళి మీరు ఏ మిస్టేక్ చేస్తే ఏం ఎర్రర్ వస్తుంది అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మన ఫ్యూచర్లో మనం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాసినప్పుడు మనకి ఏమైనా ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఆ ఎర్రర్ని ఐడెంటిఫై చేసి డీబగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం కొన్ని ఎర్రర్స్ మన సొంతంగా కొన్ని మనకు తెలిసినవే మన సొంతంగా కొన్ని అయితే ఎర్రర్ చేద్దాం అనమాట. మనమే కావాలని ఎర్రర్ చేసి ఆ ఎర్రర్ చేసినప్పుడు మనకి ఏం ఎర్రర్ వస్తుందో తెలుసుకుందాం అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఏజ్ ఈజ్ ఈక్వల్ 10 అని ఇచ్చి ప్రింట్ ఏజ్ అని ఇచ్చినప్పుడు 10 అయితే రావడం జరుగుతుంది. అదే మనం ఈ ఏజ్ డబుల్ కోర్స్లో పెట్టామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకు తెలుసు కదా, మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం కదా, ఏదైతే డబుల్ కోర్స్లో ఒక స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయో అదే మనకి అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూసారు కదా మనకి ఏజ్ అని అయితే ప్రింట్ కావడం జరిగింది. ఒకసారి మనం మన VS కోడ్కి వెళ్ళి ఇది కూడా ఒకసారి అయితే చేసి చూద్దాం అనమాట. ఇక్కడ నేను ఈ ఏజ్ అనేది నేను డబుల్ కోర్స్లో అయితే ఇస్తున్నాను. ఇక్కడ నేను డబుల్ కోర్స్లో అయితే ఇస్తున్నాను. ఎప్పుడైతే నేను డబుల్ కోర్స్లో ఇచ్చానో అప్పుడు మనకి ఆ ఏజ్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, చూసినట్టయితే ఇక్కడ చూసారు ఏజ్ అని అయితే రావడం జరిగింది అనమాట. మనకి ఆ డబుల్ కోర్స్లో ఏవైతే స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయో అవే మనకి అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. దీని తర్వాత మనం ఇంకో మిస్టేక్ చేసేది ఏంటంటే ఇక్కడ మనం ఈ సీక్వెన్స్ అనేది మనం రివర్స్ ఇచ్చామన్నమాట. ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఏజ్ అని ఇచ్చామన్నమాట. ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఏజ్ అని ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ మనకి ఈ ఏజ్ అనేది ప్రీవియస్గా డిఫైన్ అయ్యి ఉందా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి ప్రీవియస్గా ఏమైనా ఉందా, లేదు కదా. ఈ ఏజ్ అనేది డిఫైన్ చేసామా, చేయలేదు. కాబట్టి మనకి ఇక్కడ పైథాన్లో ఏం జరుగుతుందంటే మనకి ఇంటర్ప్రెటర్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంటర్ప్రెటర్ అంటే ఏం చేస్తుంది, హై లెవెల్ లాంగ్వేజ్ని మనకి లో లెవెల్కి కన్వర్ట్ చేస్తుంది అనమాట. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంది, ఇక్కడ మనకి ప్రోగ్రామ్ లాంగ్వేజ్, ఈ ప్రింట్ ఏజీ అన్నీ ఉన్నాయి కదా, ఇది మన ప్రోగ్రామ్ లాంగ్వేజ్. దీన్ని మనం లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంది, మిషన్కి అర్థమయ్యే లాంగ్వేజ్, జీరోస్ అండ్ వన్స్లోకి అయితే కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. అప్పుడు ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది అంటే లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఓకేనా. కోడ్ని ఈ సీక్వెన్స్గా చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ లైన్ చూసినట్టయితే ప్రింట్ ఆఫ్ ఏజ్ అని ఇచ్చినప్పుడు ఈ ఏజ్ అనేది ప్రీవియస్గా డిఫైన్ అయి ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ప్రీవియస్గా లేదు కాబట్టి ఇక్కడనే మనకి ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళదు అనమాట. ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళదు. ఇప్పుడు మనకి ఇక్కడనే మనకి నేమ్ ఎర్రర్ అనేది రావడం జరిగింది అనమాట. ఇక్కడ నేమ్ ఏజ్ ఈస్ నాట్ డిఫైన్ అనేది మనకి ఎర్రర్ అయితే రావడం జరిగింది అనమాట. దీన్ని కూడా మనం మన VS కోడ్లో అయితే చేసి చూద్దాం. ఇక్కడ నేను ఈ ప్రింట్ అనేది నేను ఫస్ట్ స్టేట్మెంట్ కింద అయితే ఇస్తున్నాను. నేను ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ కింద అయితే ఇస్తున్నాను. ఇచ్చినట్టయితే మనకి ఇప్పుడు ఒక ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను రన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు చూసినట్టయితే ఇక్కడ డబుల్ కోర్స్లో ఉంది కాబట్టి మనకి స్ట్రింగ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ నేను డబుల్ కోర్స్ అయితే తీసేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు నేను డబుల్ కోర్స్ అయితే తీసేసాను. ఇక్కడ నేను మళ్ళీ అయితే రన్ చేస్తాను. చూడండి మనకి ఇప్పుడు ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ నేమ్ ఏజ్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని ఒక ఎర్రర్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా. ఇక్కడ మీకు అర్థమైంది కదా ఈ సీక్వెన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో. ఇప్పుడైతే మీరు సీక్వెన్స్ అనేది తప్పుగా ఇస్తారో అప్పుడు మనకి ఎర్రర్స్ అలాగే అన్డిజైర్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. మళ్ళీ మన స్లైడ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ దీని తర్వాత మనకి ఇంకొక ఎర్రర్ ఎలా వస్తుందంటే ఇక్కడ మనకి ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎప్పుడైనా మనకి స్పేసెస్ ఇవ్వద్దు అనమాట. స్టార్టింగ్లో ఎప్పుడైనా మీరు స్పేసెస్ ఇవ్వకుండా స్టార్ట్ చేయాలన్నమాట. ఏ ఇన్స్ట్రక్షన్ అయినా అన్నెసెసరీగా ఏమైనా స్పేసెస్ ఇస్తే మనకి ఎర్రర్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు మనం VS కోడ్లో చేసి ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం అనమాట. ఇప్పుడు నేను ఈ ప్రింట్ స్టేట్మెంట్ కింద ఇప్పుడు నేను ఈ స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ ఆర్డర్లో ఇస్తాను. ఇక్కడ నేను ఒక వాల్యూని అయితే ఇస్తాను. ఓకేనా. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేసి చూపిస్తాను. మనకి ఇప్పుడు అవుట్పుట్ వచ్చేసి 10 అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను అన్నెసెసరీగా ఈ ప్రింట్ అనే స్టేట్మెంట్ ఉంది కదా, దీని ముందర నేనైతే స్పేస్ ఇచ్చాను. ఈ స్పేస్ ఎప్పుడైతే ఇస్తానో ఇచ్చి రన్ చేసినప్పుడు మనకి ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏం ఎర్రర్ వచ్చింది, ఇక్కడ మనకి ఇండెంటేషన్ ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఓకేనా. అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంట్ అయితే రావడం జరిగింది. ఈ ఇండెంటేషన్ ఎర్రర్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకి అన్నెసెసరీగా ఎప్పుడైతే మనకి ఇన్స్ట్రక్షన్ ముందు స్పేస్ ఇవ్వద్దు అనమాట. ఎప్పుడైతే ఆ స్పేస్ ఇస్తామో ఇప్పుడు మనకి ఇండెంటేషన్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మీకు ఈ ఎర్రర్ చూడగానే ఇప్పుడు గుర్తొస్తుంది కదా, ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ స్పేస్ అనేది ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మనం ఈ లైన్ 2లో మనకి ఈ ప్రాపర్ ఇండెంటేషన్ లేదు అంటే స్పేసింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వలేదు అని అయితే మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు కట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. దీని తర్వాత మనం ప్రీవియస్గా వేరియబుల్ అంటే ఏం నేర్చుకున్నాం, ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి అనేది చెప్పుకోవడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మనకి అవి ఎలా చేంజ్ అవుతాయో చూద్దాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ చూసినట్టయితే A ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. ఏలో మనం 1 అనేది అసైన్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రింట్ A, మళ్ళీ A ఈజ్ ఈక్వల్ టు ప్రింట్ A అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం లైన్ బై లైన్ అయితే చూసుకుంటూ వెళ్దాం. లైన్ బై లైన్ ఏ విధంగా ఈ ఎగ్జాంపుల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది చూద్దాం అనమాట. ఇప్పుడు మనం
ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని అన్నప్పుడు ఏ లోపల మనకి 1 అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు దాని తర్వాత ప్రింట్ ఏ అని ఇచ్చినప్పుడు ఏ అనేది ప్రీవియస్గా డిఫైన్ ఉందా లేదని చూసి అందులో ఉన్న వాల్యూని అయితే ప్రింట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను ప్రింట్ చేసినప్పుడు మనకి ఏలో 1 ఉంది కాబట్టి 1 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చినప్పుడు మనకి ఆల్రెడీ ఏ అనేది వేరియబుల్ అనేది క్రియేట్ అయి ఉంది కాబట్టి మనకి ప్రీవియస్గా 1 ఉంది కదా, ఆ 1ని తీసేసి రీప్లేస్ అవుతుంది అనమాట. ఇక్కడ 2 తోటి రీప్లేస్ అవుతుంది అనమాట. ఓకేనా, మళ్ళీ కొత్తగా ఏ అనేది క్రియేట్ కాదనమాట, ఉన్న దాంట్లోనే మళ్ళీ రీప్లేస్ కావడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ బేసిక్స్ అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఈ బేసిక్స్ మనం స్ట్రాంగ్గా ఉంటే మనం ముందుగా అడ్వాన్స్ టాపిక్స్ అనేది ఈజీ అవుతాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు దీని తర్వాత ప్రింట్ ఏ అని ఇచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది అవుట్పుట్. ఇప్పుడు మనకి ఏలో ఏం వాల్యూ ఉంది, 2 ఉంది కాబట్టి మనకి 2 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని కూడా మన VS కోడ్లో అయితే చేసి చూద్దాం. మీరు కూడా నాలాగా మధ్యలో పాత్ తీసుకుంటూ మీరు కూడా VS కోడ్లో చేస్తూ ఉండండి అనమాట. మీరు ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏం చేద్దాను, ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, దాని తర్వాత ప్రింట్ ఆఫ్ ఏ అనేది ఇస్తున్నాను. దీని తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు 2, అలాగే ప్రింట్ ఏ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఏం అవుట్పుట్ రావాలి, 1 అలాగే 2 అనేది రావాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను రన్ చేశాను, ఇక్కడ చూశారు కదా 1 అలాగే 2 అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఇప్పుడు మీరు సీక్వెన్స్గా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, అలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు 2, అలాగే ప్రింట్ ఏ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుంది, ముందుగా మనకి ఏకి 1 అనేది అసైన్ చేయడం జరిగింది. అప్పుడు ఏలో మనకి 1 అయితే ఉండడం జరిగింది. దీని తర్వాత ఏకి మనం 2 అసైన్ చేసాం, ఇప్పుడు రీప్లేస్ అయిందనమాట. 1 ప్లేస్లో మనకి 2 అయితే స్టోర్ అయిందనమాట. దీని తర్వాత మనం ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చినప్పుడు మనకి ఏ నెంబర్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏలో ఏ నెంబర్ ఉంది, 2 ఉంది కాబట్టి 2 అనేది వస్తుంది అనమాట. దీని తర్వాత మళ్ళీ ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాము, మళ్ళీ ఏ నెంబర్ ఉంది, 2 అని ఉంది కాబట్టి మళ్ళీ 2 అనేది రావడం జరుగుతుంది అనమాట. దీన్ని కూడా మనం మన VS కోడ్లో అయితే రన్ చేసి అయితే చూద్దాం అనమాట. ఇక్కడ మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాము, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అనేది ఇచ్చాము. దాని తర్వాత ప్రింట్ ఆఫ్ ఏ అనేది ఇవ్వడం జరిగింది, మళ్ళీ ప్రింట్ ఆఫ్ ఏ అనేది ఇచ్చాము. ఇప్పుడు మనం రన్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి 2 times 2 అయితే ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు కింద చూసినట్టయితే ఇప్పుడు రన్ చేశాను, ఇక్కడ చూసారు కదా 2 times 2 అయితే ప్రింట్ కావడం జరిగింది. ఈ విధంగా మనం ఈ సీక్వెన్స్ అనేది కొంచెం చేంజ్ అయినా కానీ మనకి అవుట్పుట్ కూడా చేంజ్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్లోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇప్పుడు మనం ఒక కొత్త కండిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు, అలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఏకి మనం బిని అయితే అసైన్ చేస్తున్నాం అనమాట. ప్రింట్ ఏ ప్రింట్ బి ఇలా చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మళ్ళీ మనం స్టెప్ బై స్టెప్ అయితే చూసుకుంటూ వెళ్దాం. మీకు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయినప్పుడు మీకు ఈ కంప్యూటర్ అనేది ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తుందో స్టెప్ బై స్టెప్ మీరు కూడా ఒక్కొక్క లైన్లో ఏం జరుగుతుందో అలా మీరు పెన్ పేపర్ తీసుకొని పేపర్లో రాసుకుంటూ చూడండి అనమాట. అప్పుడు మీకు ఒక క్లియర్ ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చినప్పుడు మనకి ఏలో 1 అనేది స్టోర్ అవుతుంది అనమాట. దీని తర్వాత బి ఈజ్ ఈక్వల్ 2 అని ఇచ్చినప్పుడు ఇంకో వేరియబుల్ క్రియేట్ అయ్యి మనకి బిలో 2 అనేది స్టోర్ అవుతుంది అనమాట. దీని తర్వాత ఏ అనే వేరియబుల్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయింది ఉంది కాబట్టి మనకి బిలో ఏదైతే వాల్యూ ఉంటుందో దాంతో రీప్లేస్ అవుతుంది అనమాట. ఏలో ఉన్న వాల్యూ అనేది రీప్లేస్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఏలో ఉన్న వాల్యూ అనేది ఇక్కడ 2 తోటి అయితే రీప్లేస్ కావడం జరిగింది. దీని తర్వాత ప్రింట్ ఏ అని ఇచ్చినప్పుడు ఏలో ఏ వాల్యూ ఉంది, 2 ఉంది కాబట్టి 2 అయితే రావడం జరిగింది. అలాగే ప్రింట్ బి అని ఇచ్చినప్పుడు బిలో ఏ వాల్యూ ఉంది, 2 ఉంది కాబట్టి 2 అనేది రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని కూడా చేసి చూద్దాం. ఇప్పుడు మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ బి ఈజ్ ఈక్వల్ టు 2, దీని తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనేది ఇచ్చాను. ఇప్పుడు నేను దీన్ని అయితే రన్ చేసి అయితే చూద్దాము. ఇప్పుడు నేను బి అనేది ఇచ్చినాను. రన్ చేసినట్టయితే మనకి ఏం అవుట్పుట్ వస్తుంది, మనకి ఏలో అనేది ఏముంది, ఏలో మనకి 2 ఉంది, బిలో ఏముంది, మనకి బిలో కూడా 2 ఉంది అనమాట. సో మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను దీని ఆర్డర్ చేంజ్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ మీకు ఏం అవుట్పుట్ వస్తుంది గెట్ చేయండి. ఇక్కడ మనం బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చినట్టయితే మనకి 1 అనేది రావడం జరిగింది అనమాట. చూసారు కదా, ఇక్కడ 1 అనేది రావడం జరిగింది. ఎందుకు మనం 1లో మనం ఏనైతే స్టోర్ చేస్తున్నాం, ఏ యొక్క వాల్యూ ఏంది 1 అనమాట. సో మనకి 1 అయితే రావడం జరిగింది అనమాట. దీని తర్వాత మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఓకేనా, ఏలో మనం 1 అయితే అసైన్ చేసాం. బి ఈజ్ ఈక్వల్ టు 2, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 1, అలాగే ప్రింట్ ఏ ప్రింట్ బి. ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. ఏలో మనం 1 అయితే స్టోర్ చేసాం అనమాట. దాని తర్వాత
బి ఈజ్ ఈక్వల్ టు 2. బిలో మనం 2ని అయితే స్టోర్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఈ స్టెప్ ఏం చేసాం, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 1. బిలో ఏముంది వాల్యూ 2. 2 + 1 అంటే 3. 3ని మనం మళ్ళీ ఏలో స్టోర్ చేస్తాం అనమాట. ఓకేనా, మళ్ళీ ఏలో అయితే స్టోర్ చేయడం జరుగుతుంది. దానికి ఒక నెంబర్ యాడ్ చేసి మళ్ళీ ఏలోనే స్టోర్ చేయడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత ప్రింట్ ఏ, దాని తర్వాత ప్రింట్ బి అని చేసినప్పుడు మనకి ప్రింట్ ఏ చేసినప్పుడు ఏలో ఏ వాల్యూ ఉంది 3, కాబట్టి 3 అయితే రావడం జరిగింది. అలాగే బిలో ఏ వాల్యూ ఉంది 2, కాబట్టి 2 అయితే రావడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం దీన్ని కూడా చేసి చూద్దాం. ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 1 అనేది చేద్దాం. ఇక్కడ మనం దీన్ని రన్ చేసినట్టయితే మనకి చూసారు కదా, ఇక్కడ మనకి ఏం అవుట్పుట్ వచ్చింది, ఇక్కడ 3, 2 అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, మళ్ళీ మన స్లైడ్లోకి వెళ్ళినట్టయితే దీని తర్వాత మనం ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం అనమాట. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ మనం మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఎందుకు చూస్తున్నాం అంటే మనకి ఈ బేసిక్స్ అనేది స్ట్రాంగ్ కావాలన్నమాట. ఓకేనా, ఈ సీక్వెన్స్ అనేది అర్థం చేసుకోండి. ఓకేనా, ఈ కోడ్ అనేది అర్థమవుతుంది కానీ ఈ సీక్వెన్స్ అనేది అర్థం చేసుకోండి అనమాట. ఈ సీక్వెన్స్ అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చినప్పుడు ప్రింట్ ఏ అని ఇచ్చినప్పుడు మనకి ట్రూ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడైతే మనం ప్రింట్ చేసాము, మనకి 2 అనేది రావడం జరిగింది. అలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అంటే ఏలో ఏముంది 2 ఉంది. 2 + 1 అంటే 3. ఓకేనా, ఇప్పుడు మనకి ప్రింట్ ఏ అని ఇచ్చినప్పుడు మనకి 3 అనేది రావడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా మనం VS కోడ్లో అయితే చేసి చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్రింట్ ఏ, దీని తర్వాత మనం ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1, దీని తర్వాత ప్రింట్ ఏ. ఇప్పుడు మనకి అవుట్పుట్ వచ్చేసి ఏమొస్తుంది, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 1 అలాగే 2 అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, మళ్ళీ మా స్టైల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం దీని తర్వాత ఇప్పుడు మనం ఇంకో కాన్సెప్ట్ అయితే నేర్చుకుందాం, ఎక్స్ప్రెషన్స్ ఇన్ పైథాన్. అసలు ఎక్స్ప్రెషన్ అంటే ఏంది, ఇక్కడ వ్యాలిడ్ కాంబినేషన్ ఆఫ్ వాల్యూస్, వేరియబుల్స్ అలాగే ఆపరేషన్స్ అనమాట. ఇక్కడ వాల్యూస్ అంటే తెలుసు కదా, మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం కదా, స్ట్రింగ్స్ కానీ బూలియన్స్ కానీ అలాగే ఇంటీజర్స్, వీటన్నిటిని మనం వాల్యూస్ అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే వేరియబుల్స్ అంటే ఏంది, ఏ బి, వీటిని మనం వేరియబుల్స్ అనేది అంటాం. అలాగే ఆపరేటర్స్ అంటే ఏంది, ఇక్కడ స్టార్, ప్లస్, మైనస్, వీటిని మనం ఆపరేటర్స్ అనేది చెప్తున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఉన్నాయి కదా, వీటిని మనం ఎక్స్ప్రెషన్స్ అనేది పిలవడం జరుగుతుంది. వీటి యూజ్ చేసుకుని ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 + 3, అలాగే బి ఈజ్ ఈక్వల్ టు 3 × 2, అలాగే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇక్కడ ప్రింట్ ఏ అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది 5 అయితే రావడం జరుగుతుంది అనమాట. ప్రింట్ బి అని ఇచ్చినప్పుడు మనకి 6 అయితే రావడం జరిగింది. అలాగే ప్రింట్ సి అని ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఏంది, ఏలో ఎంత ఉంది 5, అలాగే బిలో ఎంత ఉంది 6. ఈ రెండు ప్లేస్ చేసినప్పుడు మనకి 11 అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దీన్ని కూడా మనం మన VS కోడ్లో అయితే చేసి చూద్దాం. ఇక్కడ మళ్ళీ మన VS కోడ్లోకి వచ్చినట్టయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 + 3, అలాగే బి ఈజ్ ఈక్వల్ టు 3 × 2, 3 × 2. అలాగే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇప్పుడు మనం దీన్ని అయితే ప్రింట్ చేద్దాం అనమాట. ప్రింట్ ఆఫ్ ఏ, దాని తర్వాత ప్రింట్ ఆఫ్ బి, ప్రింట్ ఆఫ్ సి. ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే ఇప్పుడు మనకి ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దాం అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి 5, 6, 11 అయితే రావడం జరిగింది అనమాట. దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఆర్డర్ ఏందో చూద్దాం అనమాట. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఉంది కదా, మనం ఏ ఆర్డర్లో మనం చేయాలన్నమాట, ఏ ఆర్డర్లో మనం ఎవాల్యుయేట్ చేయాలో చూద్దాం అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనం ఫస్ట్ అప్రోచ్ మనం ఒక రకంగా చేస్తే మనకి ఏ అవుట్పుట్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు నేను ముందుగా 5 × 2 అయితే చేస్తున్నాను, అలాగే 3 × 4 అయితే చేస్తున్నాను. చేసినప్పుడు మనకి 10, 12 అయితే రావడం జరిగింది. దీని తర్వాత నేను 10 + 12 చేస్తే మనకి 12 వచ్చింది, 22 అయితే రావడం జరిగింది. దీని తర్వాత ఇంకొక అప్రోచ్ ఏంది, నేను ముందుగా 2 + 3 అయితే చేస్తున్నాను. 2 + 3 చేసినప్పుడు మనకి 5 వచ్చింది. దీని తర్వాత నేను 5 × 5 చేశాను 25. అలాగే దీని తర్వాత నేను 25 × 4 చేశాను, మనకి ఎంత వస్తుంది 100 వచ్చింది. ఇది నా సెకండ్ అప్రోచ్లో. ఇప్పుడు నేను ఇంకో విధంగా చేస్తాను. ఇక్కడ నేను ముందుగా 3 × 4 చేసినప్పుడు మనకి 12 వచ్చింది. అలాగే ఇప్పుడు నేను 12 + 2 చేశాను, ఇప్పుడు నేను 14 వచ్చింది. అలాగే 5 × 14 చేశాను, అంటే మనకి 70 వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఫస్ట్ అప్రోచ్లో ఏమైంది, మనకి అవుట్పుట్ వచ్చి 22 వచ్చింది. సెకండ్ అప్రోచ్లో 100 వచ్చింది. అలాగే ఇప్పుడు థర్డ్ అప్రోచ్లో 70 వచ్చింది. మనకి ఏది కరెక్ట్ అప్రోచ్,
ఏది కంప్యూటర్ ఫాలో అవుతుంది, ఏ అప్రోచ్ని కంప్యూటర్ ఫాలో అవుతుంది అంటే ఏదైనా స్టాండర్డ్ ఫార్మేట్ ఉందా, అంటే ఏదైనా స్టాండర్డ్ ఆర్డర్ ఉందా అంటే మనం ఇక్కడ మనకి బోర్డ్ మాస్ అనేది ఈ స్టాండర్డ్ ఫార్మాట్ని అయితే ఫాలో అవుతాం అనమాట. ఈ కంప్యూటర్ కూడా మనకి ఈ ఫార్మాట్ని అయితే ఫాలో కావడం జరుగుతుంది. ఇక్కడ బోర్డ్ మాస్ అంటే ఏంటంటే మనం మన చిన్న చైల్డ్హుడ్ ప్రైమరీలోనే మనం నేర్చుకుని ఉంటాం అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ బోర్డ్ మాస్ అంటే ఏంటంటే ఇక్కడ బి అంటే బ్రాకెట్స్, ఓకేనా, బ్రేసెస్ అనమాట. దీని తర్వాత ఆర్డర్, ఆర్డర్ అంటే ఈ పవర్, ఓకేనా. ఇక్కడ మనకి డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్ అనమాట. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్తో అయితే దీని అయితే అర్థం చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనకి లెఫ్ట్ నుంచి రైట్కి అయితే చూసుకోవాలన్నమాట. వీటిని మనం లెఫ్ట్ నుంచి రైట్కి అయితే చూసుకోవాలి. మనకి ముందుగా ఈ బ్రాకెట్స్ అనేవి మన ఎక్స్ప్రెషన్లో ఉన్నాయా అని చూసి ముందుగా దాన్ని అయితే పర్ఫామ్ చేయాలన్నమాట. దీనికి మనకి ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇవ్వాలి. దీని తర్వాత దీని పవర్ ఇది ఉందని చూడాలి. దాని తర్వాత డివిజన్, ఇలా మనకి లెఫ్ట్ నుంచి రైట్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం మన దాంట్లో మన ఎక్స్ప్రెషన్లో ఈ బ్రేసెస్ ఉన్నాయని చూడాలి, లేవు కాబట్టి దీని తర్వాత ఈ పవర్ ఉందని చూడాలి, లేదు. దీని తర్వాత డివిజన్ ఉందా లేదా చూడాలి, లేదు. దీని తర్వాత మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. మనం ముందుగా మల్టిప్లికేషన్ అయితే చేయాలి. 5x2 అలాగే 3x4 అయితే చేయాలన్నమాట. ఇక్కడ చేసినట్టయితే 10 అలాగే 12 అయితే రావడం జరుగుతుంది. దీని తర్వాత మనకి ఏం ఆపరేటర్ ఉంది, ఇక్కడ మనం లెఫ్ట్ నుంచి వెళ్ళాలన్నమాట. ప్లస్ ఉంది కాబట్టి మనం ప్లస్ అయితే చేయాలన్నమాట. చేసినట్టయితే ఇది మనకి 22, ఇది మన కరెక్ట్ అప్రోచ్ అనమాట. ఓకేనా, మనం ఈ విధంగా అయితే చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా, అలాగే మనం ప్రీవియస్గా ఆ ఎక్స్ప్రెషన్ని మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు అనమాట. మనం ఈ బ్రేసెస్ పెట్టి కూడా మనం సేమ్ ఎక్స్ప్రెషన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు అనమాట. అలాగే మనం ఇక్కడ మనం ఒక ప్రాబ్లం చూసినట్టయితే ప్రింట్ ఆఫ్ 10/2 + 3 అని ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఇక్కడ మనం ఏది ముందు చేయాలి, డివిజనా ప్లస్సా? మన బోర్డ్ మాస్ ఏంది, మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు మనకి ఏమైనా బ్రేసెస్ ఉన్నాయా, ఇక్కడ మనకి బ్రేసెస్ ఏం లేవు అనమాట. ఈ బ్రాకెట్స్ అనేవి ప్రింట్కి సంబంధించినవి. దీని తర్వాత మనకి పవర్స్ ఏమైనా ఉన్నాయా, పవర్స్ కూడా ఏం లేవు. దీని తర్వాత డివిజన్, ఇప్పుడు మనం డివిజన్ చేయాలన్నమాట. 10/2 అనేది ముందుగా చేయాలన్నమాట. ఇక్కడ 10/2 చేసినప్పుడు మనకి 5.0 అనేది రావడం జరిగింది. దీని తర్వాత మనకి ఇంకొక ఆపరేటర్ ఉంది, ప్లస్ ఉంది. ప్లస్ చేసినట్టయితే మనకి 8.0 అనేది రావడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం దీన్ని కూడా మనం ఒకసారి మన VS కోడ్లో అయితే చేసి చూద్దాం. ఇక్కడ నేను ప్రింట్ 10/2 + 3 అనేది చేస్తున్నాను అనమాట. ఇలా చేసినప్పుడు మనకి 8.0 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తారు కదా మనకి 8.0 అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఈ విధంగా ఈ బోర్డ్ మాస్ యూజ్ చేసుకొని మనం ఈ ఎక్స్ప్రెషన్ అయితే సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇలా చేసినప్పుడు మనం ఇంకా ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ 2+3కి మనం బ్రాకెట్స్ పెట్టామనుకోండి, బ్రేసెస్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు మనకి దీనికి ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇవ్వాలన్నమాట. అంటే మనకి బోర్డ్ మాస్లో మనకి బ్రేసెస్ అనేవి ముందుగా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకి ఈ 2+3 అనేది ముందే చేయాలన్నమాట. 2+3 చేసినప్పుడు మనకి 5 అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు 10/5 చేసినప్పుడు మనకి 2.0 అనేది అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి ప్రింట్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు మనం వీటికి మనం బ్రేసెస్ అయితే ఇద్దాం. ఇక్కడ నేను బ్రేసెస్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు మనం బ్రేసెస్ ఇచ్చి మనం రన్ చేసినట్టయితే మనకి 2.0 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, చూసారు కదా మనకి 2.0 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. మళ్ళీ మన స్లైడ్లోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు మనకి మీ స్క్రీన్ మీద అయితే కొన్ని MCQs అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి దానికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి మీరు కామెంట్ చేయండి అనమాట. ఇలా కామెంట్ చేయడం వల్ల మీకు ఈ వీడియో అనేది ఎంతవరకు అర్థమైందో మీకు అలాగే నాకు కూడా క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా మీరు వాటిని ఆన్సర్ చేయగలుగుతుంటే మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైనట్టు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నాం అంటే అసలు ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎందుకు నేర్చుకున్నాం, అలాగే వేరియబుల్, ఈ వేరియబుల్కి ఏ విధంగా వాల్యూ అనేది అసైన్ చేయాలి, ఆ వేరియబుల్లో ఎప్పుడు డిఫైన్ అవుతుంది, ఎప్పుడు ఆ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది మన మెమొరీలో, అలాగే మనం కామన్ మిస్టేక్స్ అంటే మనం మన సొంతంగా కామన్గా మిస్టేక్స్ చేయడం అనేది ఇంపార్టెంట్, ఆ మిస్టేక్స్కి వెళ్ళి నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ అని అయితే చెప్పుకోవడం జరిగింది. అలాగే ఈ స్పేసింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ స్టార్టింగ్లో అన్నెసెసరీగా స్పేసింగ్ అయితే ఇవ్వద్దు అనమాట. అలా ఇచ్చినప్పుడు మనకి ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది అనేది చెప్పుకోవడం జరిగింది. దీని తర్వాత ఎక్స్ప్రెషన్స్, ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి మనం ఈ బోర్డ్ మాస్ యూజ్ చేసుకొని మనం అయితే వీటిని అయితే సాల్వ్ చేస్తాం అనేది చెప్పుకోవడం జరిగింది అనమాట. దీని తర్వాత ఈ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏమైతే నేర్చుకున్నామో మీరు తప్పకుండా మీ VS కోడ్లో మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి అనమాట. ఓకేనా, మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేస్తేనే మనకి చిన్న కాన్సెప్ట్స్ అనేవి బేసిక్ అనేది స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మనం ముందుకు వెళ్తుంటే అడ్వాన్స్ టాపిక్స్ అనేవి మీకు ఈజీ అవుతాయి అనమాట. కానీ ఈ బేసిక్స్ అర్థమైనవని వదిలేసారనుకోని మీకు ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా అయితే రిగ్రెట్ కావడం జరుగుతుంది. సో మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే ఇన్పుట్ అలాగే అవుట్పుట్ గురించి అయితే బేసిక్స్గా అయితే తెలుసుకున్నాం అనమాట. ఓకేనా, మీరు తప్పకుండా మన వీడియోస్ అనేవి మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.
అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికైతే షేర్ చేయండి అనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.